విదేశాలకు పారిపోయిన మద్యం కుంభకోణం కేసు నిందితులపై సిట్ దృష్టి పెట్టింది. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. ఇంటర్పోల్ ద్వారా వీరిపై త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించనుంది. ఈ మేరకు విదేశాంగ శాఖకు లేఖ రాసింది. మద్యం కుంభకోణం కేసులో నిందితులు, అనుమానితులుగా ఉన్న 8 మంది యుఏఈ, థాయిలాండ్ దేశాల్లో ఉన్నట్లు ఇప్పటికే గుర్తించిన సిట్ వారిని నేరగాళ్ల అప్పగింత లేదా ఆయా దేశాల నుంచి బహిష్కరణ ద్వారా తిరిగి దేశానికి తీసుకురావాలని నిర్ణయించింది. దీనికి అవసరమైన సాయం, సమన్వయం కోసం తాజాగా భారత విదేశాంగ శాఖకు లేఖ రాసింది. ఆయా దేశాలతో భారత్కు ఉన్న పరస్పర న్యాయ సంబంధ ఒప్పందాల్లో భాగంగా వెంటనే చర్యలు చేపట్టాలని అందులో కోరింది. సాక్ష్యాల సేకరణ, మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తుతో ఆయా దేశాల్లో కూడబెట్టిన అక్రమాస్తులు, పెట్టుబడులను గుర్తించి వాటిని స్తంభింపజేసేందుకు వీలుగా ఆయా దేశాల న్యాయస్థానాలకు న్యాయ సహాయ లేఖలు పంపాలని కోరింది. మద్యం కుంభకోణం నిందితులు ఆయా దేశాల్లో ఎక్కడెక్కడున్నారో ఇప్పటికే సమాచారం సేకరించిన సిట్ ఆ వివరాల్ని విదేశాంగ శాఖకు పంపించింది. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని ఏపీసీఐడీ 2015లో మారిషస్ నుంచి ఎక్స్ట్రాడిషన్ ప్రక్రియ ద్వారానే భారత్కు తీసుకొచ్చింది. ఇప్పుడు సిట్ కూడా అదే తరహా చర్యలు చేపట్టింది. మద్యం కుంభకోణం కేసు నిందితులు, అనుమానితులు 24 మంది, సాక్షులు 5గురు పరారీలో ఉన్నారు. వీరిలో 8 మంది విదేశాల్లో ఉన్నారు. వారిపై ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్లు జారీ అయ్యాయి. ఏ తేదీల్లో వారు విదేశాలకు పారిపోయారో సిట్ గుర్తించింది. ఆ వివరాలివి. ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి 2024 నవంబర్ 30న పరారై ప్రస్తుతం యుఏఈలో ఉన్నట్లు సిట్ గుర్తించింది. సైఫ్ అహ్మద్ 2024 ఆగస్టు 9న దేశం విడిచి వెళ్లిపోయి యుఏఈలోనే మకాం వేసినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. ముప్పిడి అవినాష్ రెడ్డి 2025 ఫిబ్రవరి 28 పారిపోగా ప్రస్తుతం థాయిలాండ్లో ఉన్నట్లు సిట్ తెలుసుకుంది. పురుషోత్తం వరుణ్ కుమార్ 2025 ఫిబ్రవరి 8న పరారై ప్రస్తుతం యుఏఈలో ఉన్నట్లు సిట్ గుర్తించింది. బొల్లారం శివకుమార్ 2025 మార్చి 18న దేశం విడిచి వెళ్లిపోయి యుఏఈలో ఉన్నట్లు వెల్లడైంది. ముప్పిడి అనిరుద్ రెడ్డి 2025 మార్చి 19న పరారై థాయిలాండ్లో ఉన్నట్లు సిట్ గుర్తించింది. సైమన్ ప్రసన్ 2025 ఫిబ్రవరి 22 దేశం నుంచి వెళ్లిపోయి యుఏఈలో ఉన్నట్లు సిట్ తెలుసుకుంది. చంద్రపతి ప్రద్యుమ్న 2025 జూన్ 3న యుఏఈకి వెళ్లిపోయినట్లు సిట్ గుర్తించింది. మద్యం కుంభకోణంలోని నిందితులు 12 మంది భారత్లో, 1 థాయిలాండ్లో, 4 యుఏఈలో ఉన్నట్లు సిట్ గుర్తించింది. అనుమానితులు 4 భారత్లో, 1 థాయిలాండ్లో, 2 యుఏఈలో ఉన్నట్లు సమాచారం. సాక్షులు 5గురు భారత్లో ఉన్నట్లు తెలిసింది.